బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 25వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న దాసరి మల్లు యాపిల్ గుర్తుకు ఓటేసి నాకు భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. దాసరి మల్లు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లులు కానీ, వాటర్ కానీ, కాలువల రోడ్లు, పెన్షన్లు పేదలకు ఇప్పిస్తానని మాటిస్తున్నాను. వార్డు నా పేరు దాసరి మల్లు. నాకు పార్టీ నుంచి టికెట్ రాలేదు. నేను ఇండిపెండెంట్గా చేసిన. నేను ఎందుకంటే ప్రజలకు పాపము పంపులు లేవు, కష్టపడు కొంతమందికి పింఛన్లు కూడా వస్తలేవు. ఎందుకంటే మా మాదిగోళ్ళను గెలిపించుకోవాలి, మాకు పనులు చేయాలని ప్రజలందరూ అంటే మేము ముందుకు వచ్చినాము. ఇండిపెండెంట్గా నిలబడ్డాము. 25 వార్డు నుండి మరి స్వతంత్ర అభ్యర్థిగా మరి మేము ఉండడం జరిగింది. నా పేరు దాసరి బానయ్య, మా భార్య పేరు దాసరి మల్లు. మరి మాకు మరి ఓటు మన ఆపిలి గుర్తు వచ్చింది. ఎందుకంటే దావరబంధాలు ఉన్నప్పటి నుండి ఉన్నప్పటి నుండి గుడిసెలేసిన కాడికి వెళ్ళి చిన్నగా గొప్పగా కొంత పనులు చేసుకుంటూ వచ్చిన. ఆనాడు సూరిబాబు గెలిచినా చేపించింది నేనే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి చాపును గెలిపిస్తే పనులు చేసిందంతా నేనే, ఇక్కడ కష్టపడ్డదంతా నేనే. కాలువలు కానీ, రోడ్లు కానీ, పంపులు కానీ, బోరంగులు కానీ కొంతవరకు కష్టపడ్డది నేనే. కాబట్టి మరి నాకు ఎప్పుడూ ఈ బస్సు వదిన కాడికి వెళ్ళి గత 30-40 సంవత్సరాల నుండి ఎవరికి వచ్చినా టికెట్ మరి ఎస్సీ అని బయట నుండి వచ్చి వాళ్ళకే టికెట్ ఇస్తూ జరుగుతుంది. మళ్ళా బయట నుండే ఇంతకుముందు మన కిషన్ ఉన్నప్పుడు కిషన్ గెలిచిండు, అయినా బయట అయినే. తర్వాత మన సూర్యబాబు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడేసి కొంతవరకు మెరుగైన పనులు చేయించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం నరనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నాకు కాంగ్రెస్ ప్రభుత్వము నాకు అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా మరి బరిలో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు చేసినా మా కులాన్ని మాత్రం కొద్దిగా తక్కువ చూపు చూస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే 860 ఓట్లు ఉన్నాయి మావి. అది ఎస్సీ ఈ కాలనీ జనరల్ మహిళ అని చేసారు కొంతమంది రాజకీయ నాయకులు, కుట్ర పండుతున్నారు. ఎందుకంటే 30-40 ఓట్లు ఉన్న వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి. మా 860 ఓట్లకు అన్యాయం జరుగుతుంది. మేము బయట నుండి గెలిచిన వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని మన దామరబద్దాలు గారు మరి ఒక 11 గుంటల భూమిలో మరి అప్పటి నుండి ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుండి ఇంటింటికి మరి కష్టంగా ఇంటింటికి 4 కొడుకులు మరి బిడ్డలు పెళ్ళిళ్ళు చేస్తామని పెళ్ళిళ్ళు చేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించే పొజిషన్ ఉన్నది. మాకున్నదే 2 రూముల ఇల్లు. మరి ఎందుకంటే ప్రభుత్వం సుఖ గుర్తించి మరి నిరుపేదలకైనా ఎవరికైతే కష్టంగా ఉన్నోళ్ళకో ఒక 2 గుంటల భూమి కటాయించాలని. ఎందుకంటే మేము కొన్ని పరిస్థితులు ఉన్నాం. 860 ఓట్లు ఉన్నాయి కానీ ఇంటింటికి 4 ఉన్నారు. మరి కొడుకుకు పెళ్లి చేస్తే కోడలున్న కొడుకు ఏడుంచడో మాకు